Hi friends, analog instruments lo first question, an ammeter is a dash instrument అంటే ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్. అమ్మీటర్ అనేది కరెంట్ని మెజర్ చేస్తుంది అనమాట. అమ్మీటర్ ఎలా ఉంటుందంటే ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో ఒక ఇండికేటర్ అనేది ఉంటుంది, అది ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అది అమ్మీటర్. సో ఇండికేట్ చేస్తుంది, సో డైరెక్ట్లీగా వాల్యూ అనేది చెప్తుంది అనమాట. అందుకని వీటిని ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. అమ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్ ఇవన్నీ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ పాయింటర్ అనేది ఉంటుంది అనమాట మీటర్కి. ఇప్పుడు ఇలా ఇక్కడ 1 2 3 4 5 అని 0.1 0.2 0.3 0.4 ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అదే అమ్మీటర్ ఇండికేటింగ్. అదే ఇంటిగ్రేటింగ్ అంటే దోస్ ఇన్స్ట్రుమెంట్స్ టోటల్ క్వాంటిటీ ఆంపియర్ అవర్స్లో కానీ వాట్ అవర్స్లో కానీ చూపిస్తాయి అనమాట. అదే ఆంపియర్ అవర్ మీటర్, వాట్ అవర్ మీటర్స్ అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్స్లో డయల్స్ అండ్ పాయింటర్స్ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇచ్చారు. రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆల్రెడీ వాల్యూ అనేది అందులో రికార్డ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు క్వాంటిటీ 1 అని డిస్ప్లే అవుతుంది అనమాట. 0.01 ఇలా ఇండికేట్ చేయకుండా డైరెక్ట్గా వాల్యూ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇప్పుడు అమ్మీటర్ అయితే ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద కంట్రోలింగ్ టార్క్ ఆఫ్ అన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ డాష్ as the deflection of the moving system increases. ఇప్పుడు కంట్రోలింగ్ టార్క్, ఇప్పుడు ఇవి ఇలా స్వింగ్ అవుతూ ఉంటాయి. స్వింగ్ అవుతూ ఉంటే డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతే డిఫ్లెక్టింగ్ టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద పాయింటర్ ఆఫ్ అన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ కమ్స్ టు రెస్ట్. ఇప్పుడు ఈ పాయింటర్ ఉంది 0కి రెస్ట్లోకి వచ్చేసింది అనుకోండి, 0 రెస్ట్లోకి ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో, అప్పుడు బోత్ డిఫ్లెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ టార్క్స్ యాక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది అనమాట, 0కి రావాలి అనేసి ఇలా కంట్రోల్ చేస్తుంది అనమాట. డిఫ్లెక్టింగ్ టార్క్ రెండు కంట్రోలింగ్ టార్క్స్ అనమాట ఇవి. ఓకే, టార్క్. నెక్స్ట్ క్వశ్చన్, fourth question, when the pointer of an indicating instrument is in motion, then the deflecting torque is opposed by. ఓకే, ఇప్పుడు పాయింటర్ ఉంటుంది కదా, అది ఇన్ మోషన్లో ఉంది, అప్పుడు డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఆపోజిట్ బై డాంపింగ్ అండ్ కంట్రోలింగ్ టార్క్ని కంట్రోల్ చేసే దాన్ని అపోజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ద పాయింటర్ ఆఫ్ అన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ జనరలీ మేడ్ ఆఫ్. ఈ పాయింటర్ని దేంతో మేడ్ చేసింటారు అంటే అల్యూమినియంతో తయారు చేసింటారు. నెక్స్ట్, వెన్ ద పాయింటర్ ఆఫ్ అన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్ ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్. ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్కి వచ్చేసరికి డాంపింగ్ టార్క్ అనేది 0 అయిపోతుంది అనమాట. నెక్స్ట్, ఇన్ ఎడ్డీ కరెంట్ డాంపింగ్ దిస్ కార్ ఫార్మర్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎ మెటీరియల్ దట్ ఈజ్ ఏ కండక్ట్ బట్ నాన్ మ్యాగ్నెటిక్. ఈ ఇప్పుడు టార్క్స్ అనేటివి, ఒక సెకండ్, టార్క్స్ ఏవేవి అంటే చూడండి, డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, డాంపింగ్ టార్క్ అని 3 టార్క్స్ ఉంటాయి. డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే వన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అన్ ఇండికేటివ్ ఇప్పుడు డిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఈ పాయింటర్ అనేది ఇలా డిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఉంటుంది. కంట్రోలింగ్ టార్క్ అయితే ఎక్కడో వేరే చోట ఉన్నదాన్ని 0కి వాల్యూకి తెచ్చే టార్క్ని కంట్రోలింగ్ టార్క్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ డాంపింగ్ టార్క్ అనేది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎయిర్ ఫ్రిక్షన్, డాంపింగ్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, ఎడ్డీ కరెంట్స్ అనేటివి 3 ఉంటాయి అన్నమాట దీనికి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎడ్డీ కరెంట్ డాంపింగ్ దిస్ కార్ ఫార్మర్ ఈజ్ మేడ్ ఆఫ్ అ మెటీరియల్ దట్ ఈజ్
ఈ ఎడ్డీ కరెంట్ డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ అనేది దేంతో తయారు చేస్తుంటారంటే కండక్టింగ్, బట్ నాన్ అది కండక్టింగ్ అంటే కరెంట్ ఫ్లో అవుతుంది కానీ మ్యాగ్నెట్ కాదనమాట. ఓకే, ఇన్ జనరల్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్ ఈజ్ నాట్ ఎంప్లాయిడ్ ఇన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్, ఆల్దో వన్ కెన్ ఫైండ్ ఇట్స్ యూజ్ ఇన్ Kelvin electrostatic voltmeter. నెక్స్ట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్, వీటిని పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ని డీసీలో మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్, ఇదేమో పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూనిఫామ్. ఇందులో స్కేల్ ఉంటుందన్నమాట. ఆ స్కేల్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఎందుకు యూనిఫామ్గా ఉంటుందంటే ఇందులో స్ప్రింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. స్ప్రింగ్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో స్కేల్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. నెక్స్ట్ షంట్స్ ఆర్ జనరలీ మేడ్ ఆఫ్ మ్యాంగనీన్. షంట్స్ అనేటివి మ్యాంగనీన్తో తయారు చేస్తుంటారు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ I will explain next video. Okay, next the material of the shunt should have dash temperature coefficient. Shunt అంటే రెసిస్టెన్స్ కదా, సో నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్మాల్ స్వాంపింగ్ రెసిస్టెన్స్ ఈజ్ బట్ పుట్ ఇన్ సిరీస్ విత్ ద ఆపరేటింగ్ కాయిల్ ఆఫ్ ఎ మూవింగ్ కాయిల్ ammeter in order to compensate for the effects of ఈ స్వాంపింగ్ రెసిస్టెన్స్ అనేది సిరీస్లో ఆపరేటింగ్ కాయిల్కి పెట్టింటారు, మూవింగ్ కాయిల్ అమ్మీటర్లో. ఓకే, ఇలా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుందంటే ఈ స్వాంపింగ్ రెసిస్టెన్స్ ఎందుకు ఇలా ఉంటుందంటే టెంపరేచర్ వేరియేషన్స్ ఉండకుండా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్. మీకు ఈజీగా ఇవి అర్థం కావాలంటే లాస్ట్ దాకా చూడండి వీడియోని మొత్తం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టోటలీ. డైనమోమీటర్ ఇదొక్క వీడియో చూస్తే మీకు మొత్తం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి పక్కాగా వచ్చాయని మీకు మీరు ఇంకా రివిజన్ చేసుకున్నట్లే. డైనమోమీటర్ టైప్, ఇప్పుడు పిఎంఎన్సి పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఏది అని చెప్పాను, డీసీ వర్క్ ఓన్లీ. ఇప్పుడు డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అయితే డీసీ అండ్ ఏసీ వర్క్ అనమాట. నెక్స్ట్ డైనమోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ చీఫ్లీ యూజ్డ్ యాజ్ ఏ వాట్ మీటర్ అనేది డైనమోమీటర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. నెక్స్ట్ డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ డాంపింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై. ఈ చెప్పా కదా కంట్రోలింగ్ టార్క్స్ అనేవి ఉంటాయి అని చెప్పా కదా, ఆ డాంపింగ్ టార్క్లో ఎయిర్ ఫ్రిక్షన్ అనేది ఒక టైప్ అనమాట. ఎయిర్ ఫ్రిక్షన్ అనేది యూజ్ చేసుకుంటారు డైనమోమీటర్లో. తర్వాత డైనమోమీటర్ టైప్ డాష్ హ్యాజ్ అ యూనిఫామ్ స్కేల్. వాట్ మీటర్లో యూనిఫామ్ స్కేల్ ఉంటుంది. నెక్స్ట్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ విచ్ స్ప్రింగ్స్ ప్రొవైడ్ ద కంట్రోలింగ్ టార్క్ యాజ్ వెల్ యాజ్ సర్వ్ టు లీడ్ కరెంట్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ద ఆపరేటింగ్ కాయిల్ ఈజ్ డాష్ ఇన్స్ట్రుమెంట్, పిఎంఎన్సి కాయిల్. ఓకే, ఇందులో స్ప్రింగ్ అనేది యూజ్ చేస్తారని చెప్పా కదా, సో పిఎంఎన్సి అనమాట ఆన్సర్. నెక్స్ట్, if current through the operating coil of a moving iron instrument is doubled. ఇప్పుడు కరెంట్ అనేది ఆపరేటింగ్ కాయిల్లో డబుల్ అయిందంటే ఇది 4 times ఫోర్స్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ద ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ ఆఫ్ ఎ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అబౌట్ 50 milliamps. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ 50 milliampsలో ఉంటుంది కదా. ఫుల్ స్కేల్ అనేది 50 milliamps. ఫర్ మెజరింగ్ హై వాల్యూస్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ విత్ ఏ డైనమోమీటర్ అమ్మీటర్ వి యూజ్ ఏ కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో హై వాల్యూస్ని మెజర్ చేయడానికి ఈ డైనమోమీటర్తో యూజ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ హాట్ వైర్ ఇన్స్ట్రుమెంట్ హ్యావ్ డాష్ స్కేల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్క్వేర్డ్ స్కేల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ స్కేల్ వోల్టేజ్ అక్రాస్ మూవింగ్ కాయిల్ వోల్ట్మీటర్ 50 MV. అదే ఫుల్ స్కేల్ కరెంట్ అయితే 50 సేమ్ అనమాట, 50 milliamps. ఫుల్ స్కేల్ వోల్టేజ్ అయితే 50
millivolts. Next, moving iron instrument have squared scale. ఇది కూడా squared scale. Next, the range of moving iron AC ammeter is extended by changing number of turns of operating coil. Operating coil అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ని చేంజ్ చేయడం ద్వారా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, రేంజ్ని. టు మెజర్ హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్ వి మోస్ట్లీ యూజ్ డాష్ అమీటర్. థర్మోకపుల్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్ని మెజర్ చేయడానికి. నెక్స్ట్, ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ హై డైరెక్ట్ వోల్టేజ్ వన్ వుడ్ యూజ్ electrostatic voltmeter. Okay, next, it is also important. Dash movement is most expensive. Dynamometer అనేది most expensive అంటే ఎక్కువ రేట్. Electrostatic instruments are used as voltmeters only. An electric pyrometer is an instrument used to measure high temperature. Pyrometer అంటేనే టెంపరేచర్ మెజర్ చేస్తుంది. The best type of meter movement is D'Arsnoval movement. Next question. Dash instrument are most sensitive. PMMC instrument అనేది చాలా సెన్సిటివ్ అనమాట. ఓకే, నెక్స్ట్, in induction type ammeter dash damping is provided. Eddy current. The most commonly used induction type instrument is induction watt hour meter. All voltmeters except dash voltmeter are operated by the passage of current. Electrostatic అంటేనే voltage. The watt hour meter is dash instrument. Watt hour meter అనేది ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ఫస్ట్లోనే చెప్పా. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి మోస్ట్ యాక్యురేట్ డాష్ పార్ట్ ఆఫ్ సైకిల్, హాఫ్ ఆఫ్ ఫుల్. డాష్ మీటర్ విల్ బి మోస్ట్ సెన్సిటివ్. 1 microamp అనేది చాలా మోస్ట్ సెన్సిటివ్ అనమాట. ఆన్ ఎ సింపుల్ ఓమ్ మీటర్ ద 0 ohm mark is dash of the scale far right. If a wattmeter connected in circuit gives down scale reading, then we normally change connections of potential coil. Next question. ఇది permanent magnet moving coil ammeter is connected in a 50 Hz AC circuit in which 5 amps current is flowing. ఇప్పుడు పిఎంఎంసీలో 5 amps కరెంట్ ఫ్లో అవుతుంది. ద మీటర్ విల్ రీడ్. అప్పుడు మీటర్ ఎంత రీడ్ అవుతుందంటే 50 Hz. పిఎంఎంసీ మామూలుగా ఏది డీసీ, కానీ ఇక్కడ 50 Hz సప్లై ఇచ్చారు, సో 0 కరెంటే వస్తుంది అనమాట. నెక్స్ట్, ఇన్ ద అబౌవ్ క్వశ్చన్ ఇఫ్ ద మీటర్ రిమైన్స్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్ ఫర్ సమ్ టైమ్, మీటర్ అలాగే కనెక్ట్ చేస్తే, ఇప్పుడు డీసీకి ఏసీ సప్లై ఇస్తే ఏమవుతుంది, మీటర్ అనేది చెడిపోతుంది అనమాట, బర్న్ అవుతుంది. ఇఫ్ ఇన్ క్వశ్చన్ 45 ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ 0.1 Hz, ద పాయింటర్ విల్ రైజ్ ఫ్రమ్ 0 అండ్ దెన్ ఫాల్ బ్యాక్. అదే ఈ క్వశ్చన్లో 50 Hz అని ఇచ్చారు కదా, ఇప్పుడు 0.1 ఇచ్చామంటే ఏమవుతుంది అంటే 0కి పడిపోతుంది అనమాట. నెక్స్ట్, అన్ సింపుల్ ఓమ్ మీటర్ ద ఇన్ఫినిటీ ఓమ్ మార్క్ ఈజ్ ఫార్ లెఫ్ట్ ఆఫ్ ద స్కేల్. నెక్స్ట్, ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ అన్ ఓమ్ మీటర్ ఈజ్ జనరల్లీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ టైప్ అనమాట. ఓకే, ఓమ్ మీటర్ అనేది పిఎంఎంసీ మీటరే. నెక్స్ట్, వెన్ ద టర్మినల్స్ ఆఫ్ ఎ సిరీస్ ఓమ్ మీటర్ ఆర్ ఓపెన్ సర్క్యూటెడ్ ద పాయింటర్ రీడ్స్. ఇప్పుడు ఓమ్ మీటర్లో పాయింటర్ ఇలా ఓపెన్ సర్క్యూట్ అయిందనుకో, ఓపెన్ సర్క్యూట్ అయిందంటే రెసిస్టెన్స్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయింది అంటే అప్పుడు పాయింటర్ ఏం రీడ్స్ చేస్తుందంటే కరెంట్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది. సో ఇన్ఫినిటీ ఆన్సర్. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద మోస్ట్ అక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ అన్నోన్ రెసిస్టెన్స్ విల్ బీ బై వీట్స్టోన్ బ్రిడ్జ్ ద్వారా మనం అన్నోన్ రెసిస్టెన్స్ అనేది తెలుసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్, question, voltmeter ammeter method of measuring the value of resistance or the method is used to measure R its value.
ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇక్కడ ఉంది కదా, వోల్ట్ మీటర్ అమ్మీటర్ అనమాట అదే. అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో వోల్ట్ మీటర్ అమ్మీటర్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి. ఈ క్వశ్చన్లో వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉన్నాయి. సో రెసిస్టెన్స్ అమ్మీటరు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఆర్ వాల్యూ అంటే ఇప్పుడు వెరీ హైగా ఉంటుంది అండ్ మోడరేట్ అంటే కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది కదా. సో కరెంట్ ఎక్కువ ఫ్లో కాకుండా కంట్రోల్ చేయడానికి రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెంచుకుంటుంది అనమాట. ఓకే, ఆ మీటర్ ఉన్నప్పుడు. అదే ఇక్కడ వోల్ట్ మీటర్ ఉంది, వోల్ట్ మీటరే కదా అని ఆర్ వాల్యూని తగ్గించుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, the resistance R is for zero adjustment, the scale of an ohm meter non-linear. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే, టోటల్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి, అయిపోతుంది. నెక్స్ట్, ఇన్ ద అబవ్ క్వశ్చన్ వోల్ట్ మీటర్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ అమ్మీటర్. ఇక్కడ అమ్మీటర్ని యూజ్ చేస్తే ఏమవుతుంది ఆల్రెడీ చెప్పా, రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనేసి ఆన్సర్. ఓకే, నెక్స్ట్, డైనమోమీటర్, వాట్ మీటర్, ద మూవింగ్ కాయిల్ ఈజ్ ద పొటెన్షియల్ కాయిల్ అనమాట. ఓకే, పొటెన్షియల్ కాయిల్ మూవ్ అవుతుంది. నెక్స్ట్, షోస్ మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్ కనెక్టెడ్ ఇన్ సర్క్యూట్. ద వాట్ మీటర్ విల్ రీడ్ అప్ స్కేల్. ద సర్క్యూట్ షోన్ ద వాట్ మీటర్ రీడింగ్ విల్ be more than actual load power. Next, ammeter reading will more than the load current. Induction wattmeter can measure AC power only. To measure AC as well as DC power, we use dynamometer, wattmeter. In a single phase energy meter, braking torque is provided by permanent magnet. In a single phase energy meter, if the brake magnet is moved towards the center of the spindle, the disc speed increases. Okay, next, ఇవన్నీ ప్రాబ్లమ్సే. సో ప్రాబ్లమ్స్ మనకు అవసరం లేదు, ఎగ్జామ్లో అయితే ఇవ్వరనుకుంటున్నా. Resolution of an instrument is the minimum quantity it can measure. Torque weight ratio of an instrument indicates. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వచ్చింది మన ఎగ్జామ్కి క్వశ్చన్. సెన్సిటివిటీ. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ ఎర్రర్స్. ఎలక్ట్రోస్టాటిక్లో ఇవన్నీ ఉండవు అనమాట. ఓకే, నెక్స్ట్, ammeter and voltmeter with increased accuracy, induction instrument, moving current, PMMC meter. Okay guys, all questions over అయిపోయాయి. Please subscribe if you like this video. Which of the following instrument have linear scale? లీనియర్ స్కేల్ దేనికి ఉంటుంది అని చెప్పాను అప్పుడు నేను, పిఎంఎంసీకి ఉంటుంది. నెక్స్ట్, which one of the following device decides the time response of an indicating instrument? Damping system. Okay, thank you for watching.